గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఇవాళ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలను చూసి వాటిని విశ్లేషిద్దాం. ఈరోజు అన్ని పేపర్లకు కూడా ఒకే ఒకటి బ్యానర్, ప్రత్యేక కథనాలు, స్పెషల్ పేజీలు. కేంద్ర ప్రభుత్వం నిన్న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. సరిగ్గా జనరల్ ఎలక్షన్కి 2 నెలల ముందు వచ్చినటువంటి ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ జనాకర్షక పథకాలతో జనాకర్షక బడ్జెట్ లాగా ఉందని చెప్పి ప్రతిపక్షాలు చెప్పాయి. అనుకున్నట్టుగానే మోడీ కూడా రైతులు మధ్యతరగతిని టార్గెట్ చేసినట్టు కనిపించింది. దాని మీద అన్ని పేపర్లు కూడా ప్రధానంగా రాశాయి. దాన్ని చూద్దాం. ఫస్ట్ ఎవరెవరు ఏం రాశారు. వెలుగు చూద్దాం. వెలుగు బ్యాలెట్ బడ్జెట్ అన్నటువంటి బ్యానర్తో ఈ బడ్జెట్ని పబ్లిష్ చేసింది. ఎన్నికలపై గురిపెట్టిన పీయూష్ పద్దు. రైతులు, వర్కర్లు, మధ్యతరగతే టార్గెట్. రైతు బంధు మోడల్లో పీఎం కిసాన్ స్కీమ్. 5 ఎకరాల లోపు రైతులకి ఏటా 6,000 నగదు బదిలీ. 5 లక్షల లోపు ఆదాయం ఉన్న వాళ్ళకి నో ట్యాక్స్. అసంఘటిత రంగ కార్మికులకు నెలకు 3,000 రూపాయల పెన్షన్. ఇవన్నీ కూడా కొత్తగా తీసుకొచ్చినవి ఈ బడ్జెట్లో. అన్ని రకాల మినహాయింపుల తర్వాత 5 లక్షల వార్షిక ఆదాయం ఉన్న వాళ్ళకి పూర్తిగా రిబేట్ ఉండబోతుంది. ఆ తర్వాత ఈ బడ్జెట్ పైన ప్రతిపక్షాలు పెదవిరిచాయి. ముఖ్యంగా 5 ఏళ్ల అసమర్థ పాలనలో రైతుల జీవితాలు నాశనమయ్యాయి. ఇప్పుడు రోజుకు 17 రూపాయలు ఇస్తున్నారు రైతుకి, వాళ్ళని అవమానపరచడం అని చెప్పి రాహుల్ గాంధీ మాట్లాడారు. అయితే మోడీ మాత్రం ఇది ట్రైలరే, ఎన్నికల తర్వాత దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు ఈ బడ్జెట్ తోడ్పడుతుందని చెప్పి పైన మోడీ దీని బడ్జెట్ పైన రెస్పాండ్ అయ్యారు. ప్రధానమంత్రి కిసాన్ నిధి చారిత్రాత్మకం అని చెప్పి మోడీ చెప్పారు. అది హైలైట్ ఈరోజు వెలుగులో. తర్వాత లోపల పేజీలో కూడా మొత్తం బడ్జెట్కి సంబంధించినటువంటి కథనాలని పబ్లిష్ చేసింది. వేరే వార్తలు చూద్దాం. అదే ఆ బడ్జెట్ కంటిన్యూషన్లో మన రాష్ట్రానికి ఏమొచ్చిందని చూస్తే రాష్ట్రంలో కూత పెట్టలే అన్నటువంటి బ్యానర్తో రైల్వేకి సంబంధించినటువంటి కేటాయింపులపైన స్పెషల్ స్టోరీ పబ్లిష్ చేసింది వెలుగు. రైల్వే బడ్జెట్లో కొత్త ప్రతిపాదనలు లేవు. దక్షిణ మధ్య రైల్వేకి 5,924 కోట్ల కేటాయింపు. గతేడాదితో పోలిస్తే పెంపు స్వల్పమే. కాజీపేట ప్రాజెక్టుల నిరాశ. అభివృద్ధిలో ఉన్న పనులకే కేటాయింపులు. కొత్త లైన్లకు 834 కోట్లు. ఇది మన రాష్ట్రానికి వచ్చినటువంటి రైల్వేకి సంబంధించినటువంటి నిధులు. ఆ తర్వాత సన్న రైతు ఖుష్. గుంట భూమి ఉన్న కేంద్ర పథకం కింద ఏడాదికి 6,000. రాష్ట్రంలో 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు 47 లక్షల మంది ఉన్నారు. ఎకరం లోపు ఉన్న వాళ్ళు 14 లక్షల మంది ఉన్నారు. 14,86,000 మంది ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా కేంద్రం నుంచి ఈ పథకం రాబోతుంది అనేది స్పెషల్ స్టోరీగా పబ్లిష్ చేసింది వెలుగు. తర్వాత నెక్స్ట్ ఈనాడు చూద్దాం. ఈనాడు ఈ బడ్జెట్ని ఎన్నికల రన్వేపై తాయిలాల విమానం అన్నటువంటి బ్యానర్తో బడ్జెట్ని పబ్లిష్ చేసింది. తర్వాత అటు పైన మోడీ రెస్పాన్స్. బడ్జెట్ పైన మోడీ ఏం మాట్లాడారని దాని మీద 12 కోట్ల మంది రైతులు, 3 కోట్ల మంది మధ్యతరగతి కుటుంబాలు, 30 నుంచి 40 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులు ఈ బడ్జెట్తో లాభం పొందబోతున్నారు అని చెప్పి నిన్న మోడీ చెప్పారు. అది హైలైట్ చేసింది. తర్వాత 27,84,000 కోట్లతో కేంద్ర బడ్జెట్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన పీయూష్ గోయల్ అంటూ తీసుకుంది. ఇక హైలైట్ చేసే దాంట్లో వాళ్ళు ఏమేమి పాయింట్స్ హైలైట్ చేశారంటే 5 లక్షల లోపు ఆదాయం పొందే వాళ్ళకి పూర్తి పన్ను మినహాయింపు, ప్రామాణిక తగ్గింపు పరిమితి 40 నుంచి 50,000 పెంపు, రెండో సొంతింటిపై అద్దె పన్ను రాయితీ అంటూ తీసుకున్నారు. దీనిపైన బడ్జెట్ పైన స్పందిస్తూ కేటీఆర్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడారు. మా పథకాన్నే కేంద్ర ప్రభుత్వం అనుకరించింది. రైతులందరూ సహాయం పొందే రైతు బంధు వంటి గొప్ప పథకానికి నాంది పలికిన సీఎం కేసీఆర్ నేడు దేశానికే మార్గదర్శకులుగా నిలిచారు అని చెప్పి కేటీఆర్ అన్నారు. అటుపక్కన అసదుద్దీన్ ఓవైసీ రెస్పాన్స్ పబ్లిష్ చేసింది ఈనాడు. మోడీకి దేశ ప్రధానిగా ఉండాల్సిన ముందు చూపు లేదు. రైతులకు ప్రకటించిన పథకం కేవలం కాపీ కొట్టడమే తప్ప మరొకటి కాదు. దేశం ముందుకు సాగాలంటే కేసీఆర్ లాంటి నాయకులు అవసరం అని చెప్పి మాట్లాడారు. ఇక రాహుల్ గాంధీ రెస్పాన్స్. రైతులకు రోజుకు కేవలం 17 రూపాయలు ఇచ్చి అవమానపరిచారు. ఇన్ని రోజులు వాళ్ళ జీవితాన్ని నాశనం చేశారని చెప్పి నేను మాట్లాడారు ఢిల్లీలో. ఆ పాయింట్ కూడా తీసుకుంది. ఇక మన రాష్ట్రానికి ఏమొచ్చినాయి దాని మీద తెలంగాణకు నిరాశే, బయ్యారం ఊసే లేదు, ఎయిమ్స్కు ప్రత్యేక కేటాయింపులు లేవంటూ తీసుకుంది ఈనాడు. తర్వాత మొత్తం ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది నిన్న. వాళ్ళందరూ కూడా రేపు వన్డే రోజు ఎలక్షన్ కమిషన్ కలవబోతున్నారు. మళ్ళీ బ్యాలెట్ తీసుకురండి అనేటువంటి బ్యానర్తో
ఆ వార్తను తీసుకుంది. సాధ్యం కాకుంటే వీవీప్యాట్లు ఎక్కించాలి, 23 పార్టీల డిమాండ్. ఢిల్లీలో సమావేశం, సోమవారం ఈసీని కలవాలని నిర్ణయం. రాహుల్, పవార్, చంద్రబాబు సహా పలువురు నేతల చర్చ అంటూ ఆ వార్తను తీసుకుంది. ఆంధ్రజ్యోతి ఏమో ఈ బడ్జెట్ని కోట్ల మాట ఓట్ల వేట అన్నటువంటి బ్యానర్తో పబ్లిష్ చేసింది. బడ్జెట్ జనాకర్షకం, షరతులు వర్తిస్తాయని చెప్పి అనలైజ్ చేసింది. తర్వాత సేమ్ రాహుల్ గాంధీ రెస్పాన్స్, తర్వాత కేటీఆర్ చెప్పింది, ఇవన్నీ తీసుకుంది. 2 నెలల్లో మోడీపై సర్జికల్ స్ట్రైక్, రైతులకు 17 రూపాయలైనా రోజుకి, ఇది అన్నదాతను అవమానించడమే, కేంద్రాన్ని ఇదే ఆఖరి మోసం అని చెప్పింది రాహుల్ గాంధీ. మాట్లాడిన దాంట్లో ఈ పాయింట్స్తో హైలైట్ చేసింది. ఇంకా నయం, గంటకు 70 పైసలే అని లేదు అని బీజేపీ తిరిగి రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చింది, అది కూడా ఉంది. వీళ్ళు హైలైట్ చేసిన దాంట్లో 5 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ లేదు, 5 లక్షల ఆదాయం వరకు, 3,000 రూపాయల అసంఘటిత కార్మికులకి పింఛన్ ఇస్తామన్నది, చిన్న రైతులకి 6,000 రూపాయల పెట్టుబడి సాయం, ఇది హైలైట్ చేసింది. తర్వాత అమెరికాలో ఈ వీసా దుర్వినియోగం చేశారన్నటువంటి దాని మీద అక్కడ అరెస్ట్ అయినటువంటి విద్యార్థులకు సంబంధించి ఒకే సెల్లో 30 మంది రోజుకు ఒక్కసారి ఫోన్ చేసుకునే అవకాశం అన్నటువంటి బ్యానర్తో ఆ వార్తని తీసుకుంది. వారిని విడిపించేందుకు తెలుగు సంఘాల యత్నం, నకిలీ యూనివర్సిటీతో విద్యార్థులను వలవేస్తారా, అధికారులపై ఇమిగ్రేషన్ న్యాయవాదుల ఆగ్రహం అంటూ ఆ వార్తను తీసుకుంది. నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణ ఓటు బడ్జెట్ అన్నటువంటి బ్యానర్తో వార్తను పబ్లిష్ చేసింది. కర్షకులు, కార్మికులు, మధ్యతరగతికి మోడీ గాలం, మధ్యంతరం అంటూనే పూర్తి స్థాయి ప్రతిపాదనలు అంటూ వార్తను పబ్లిష్ చేసింది నమస్తే తెలంగాణ. ఆ తర్వాత మనకు అరకొరే అన్నటువంటి బ్యానర్తో మనకేం రాలేదన్నటువంటి వార్తను తీసుకుంది. దేశానికే మార్గదర్శకంగా రైతు బంధు, దశ దిశను మార్చే శక్తి సీఎం కేసీఆర్కే ఉన్నది అని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడారు, ఆ పాయింట్ కూడా హైలైట్ చేసింది. తర్వాత అమెరికాలో ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి 200 మంది విద్యార్థుల అరెస్ట్, వివిధ డిటెన్షన్ సెంటర్ తరలింపు, వీరిలో పలువురు తెలుగువారు, కొందరికి షరతులతో కూడిన బెయిల్ అంటూ వార్తను తీసుకుంది. నిన్న మన దగ్గర ఉన్నటువంటి యుఎస్ కాన్సులేట్ జనరల్తో కేటీఆర్ భేటీ అయ్యారు, క్యాథరిన్ హడ్డాతో కేటీఆర్ భేటీ అన్నటువంటి బ్యానర్తో తీసుకుంది. అమెరికాలో తెలుగు విద్యార్థుల సమస్యపై చర్చ అంటూ వార్తను తీసుకుంది. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. ఇంతకుముందు పత్రికలు బడ్జెట్ మీద ఏమి రాసిన చూసాం, దాన్ని విశ్లేషిద్దాం. మనతో బీజేపీ నుంచి సీనియర్ నేత ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. ప్రకాష్ రెడ్డి గారు, సరిగ్గా 2 నెలల ముందు, ఎలక్షన్కి 2 నెలల ముందు వచ్చినటువంటి ఓటాన్ అకౌంట్ బడ్జెట్, ఇది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కాదు, ఫుల్ బడ్జెట్ లాగానే పెట్టేసినారు, జనాకర్షక పథకాలతో ఉన్నది, అందరూ కూడా అదే అన్నారు. ముఖ్యంగా రైతులు, మధ్యతరగతి, అసంఘటిత కార్మికులు బాగా టార్గెట్ చేసినారు. కానీ ప్రతిపక్షాలని చెప్పేది ఏంటంటే మొత్తం అంకలే గారడి తప్ప ఏం లేదు. మీరు ఇస్తా అన్నటువంటి 6,000 డైరెక్ట్ మనీ స్కీమ్ కూడా రైతును అవమానించే విధంగా ఉంది. కేవలం రోజుకో 17 రూపాయలు ఇస్తున్నారు, మీరు ఏమి ఇచ్చినారని అడుగుతున్నారు ఆయన రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ అంతకంటే వేరే భిన్నంగా చెప్తారని మేము ఎందుకు అనుకుంటాం. రాహుల్ గాంధీ ఆ విధంగానే మాట్లాడతాడు. రాహుల్ గాంధీకి అర్థమైందంటే రాహుల్ గాంధీ చెప్పలేని కూడా అదే. రాహుల్ గాంధీ ప్రతిపక్ష పార్టీ నాయకుడు కాబట్టి అధికార పక్షాన్ని మెచ్చుకుంటాడని మేము ఎందుకు అనుకుంటాం. అది దాంట్లో పెద్ద పస్తలేదు ఆర్గ్యుమెంట్లో. కానీ బట్ ఒకటి మీరు అన్నట్టుగా ఇది మీరు చెప్పినట్టు రైతులు, కార్మికులు, అసంఘటిత కార్మికులు, ఉద్యోగస్తులు, మధ్యతరగతి కుటుంబాలు ఇది ఒకటే కాదు సార్, ఈసారి పరిశ్రమలు కూడా ఊతమిచ్చేటువంటి బడ్జెట్ ఇది. అందుకోసం ఇది ఒక బ్యాలెన్స్డ్ బడ్జెట్. ఫస్ట్ టైము అంటే ఇటు అటు కాకుండా రెండింటిని కలిపినటువంటి ఒక బ్యాలెన్స్డ్ బడ్జెట్ అది. మొట్టమొదటిసారిగా పరిశ్రమలకు కూడా పెట్టుబడుల కోసం అంటే 250 కోట్ల రూపాయల మన రెవెన్యూ ఉన్నటువంటి కంపెనీలకు కూడా ట్యాక్స్ బెనిఫిట్ ఇచ్చడం జరిగింది ఈ యొక్క బడ్జెట్లో. కాబట్టి టోటల్గా అన్ని వర్గాల ప్రజలను పూర్తి స్థాయిలో అడ్రస్ చేసినటువంటి బడ్జెట్గా మేము భావిస్తాను. ఏ వర్గాన్ని కూడా వదిలిపెట్టలేదు ఈ బడ్జెట్ ఫర్ ది ఫస్ట్ టైం. కాబట్టి దీంట్లో ప్రతిపక్షాలు విమర్శించడానికి ఏమీ లేవు కాబట్టి విమర్శిస్తున్నారు ఎన్నికల బడ్జెట్ అని చెప్పి. బట్ ఈ సందర్భంగా ఒక విషయం చెప్పదలుచుకున్నా, ఇది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కాదు సార్, ఇది మధ్యంతర బడ్జెట్. మధ్యంతర బడ్జెట్ అంటే ప్రభుత్వం తమ విధానాలను ప్రకటిస్తూనే ఈ బడ్జెట్ అప్రూవల్ మాత్రం 4 నెలల కోసం చేసుకుంటుంది. ఇది విధానపరమైన నిర్ణయాలను ప్రకటించిన బడ్జెట్ తప్పిస్తే బడ్జెట్ మాత్రం అప్రూవల్ మాత్రం 4 నెలల కోసం జరుగుతుంది. ఇప్పుడు అంటే మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలైకి అప్రూవల్ జరుగుతాయి. మిగతా కొత్త ప్రభుత్వం ఎవరు వస్తే వాళ్ళు ఇంకొన ఒకవేళ ప్రియారిటీస్ మారినా లేకపోతే ఇప్పుడున్న ప్రభుత్వం ప్రియారిటీస్ మారినా వాటిని మళ్ళీ ఆ బడ్జెట్లో కొత్త ఇన్కార్పొరేట్ చేసుకునే బడ్జెట్ ఇది. కాబట్టి దీంట్లో
పాలసీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించడం కానీ లేకపోతే పలానా 6,000 రూపాయలు ఇవ్వటం కానీ ఇవన్నీ విధానపరమైన నిర్ణయాలు. ఇవి బడ్జెట్లో చెప్పొచ్చు, బడ్జెట్ లేకుండా కూడా చెప్పొచ్చు, అసలు పార్లమెంట్లో కూడా ఇవి ప్రకటించవచ్చు, కేబినెట్ తీర్మానం చేసి కూడా కాదు. 2009లో కాంగ్రెస్ పార్టీ ఇదే చేసింది. అదే మేము పెద్ద దూరం చరిత్ర అని చెప్పట్లేదు, 52 చరిత్ర చెప్పట్లేదు. 2009లో కాంగ్రెస్ పార్టీ మరో రైతు రుణమాఫీ చేసేటప్పుడు వాడు బడ్జెట్ లో పొందుపరచే కదా చేసింది, మరి ఇంకో రకంగా చేసినారా వాళ్ళు ఏమన్నా? మరి వాళ్ళు చేసినప్పుడు కరెక్ట్, మేము చేసినట్టు తప్పు అయిన ఎట్లా కాంగ్రెస్ వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తారని నాకు అర్థం కాలేదు రోజున. కాబట్టి 2009లో చేసింది మీరు 2019లో చేస్తే అది తప్పుగా భావించి 10 సంవత్సరాలు గడవలేదు. ఒకటే బడ్జెట్ మధ్యలో 2014లో వాళ్ళు పెట్టింది, ఎందుకంటే ఎన్నికల ముందు ఉన్నటువంటి బడ్జెట్ కాబట్టి. మరి అదే పని మేము చేసినప్పుడు తప్పు ఎట్లాగా కాంగ్రెస్ పార్టీ కనపడదో నాకు అర్థం కాలే. కానీ ఇది మాత్రం ఖచ్చితంగా మధ్యంతర బడ్జెట్. అది ఫైనాన్స్ మినిస్టర్ చాలా స్పష్టంగా చెప్పాడు, ఇది మధ్యంతర బడ్జెట్. కాకపోతే ప్రభుత్వ విధానాలు ప్రకటిస్తున్నాం కాబట్టి విధానాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించడం మొదలు పెడితే ఉద్యోగస్తులకు ఈ రోజున మీరు 6.5 లక్షల రూపాయలు 6.5 లక్షల రూపాయలు పెన్షనర్స్కి ఈ రోజున ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ దొరికింది. 5 లక్షల కంటే సుమారుగా ఈరోజు దేశంలో ఉన్న 90% మంది ఉద్యోగులకు మొట్టమొదటిసారిగా పూర్తి స్థాయిలో రాయితీ దొరికినట్టుంటే డ్రైవర్ కావచ్చు, కండక్టర్ కావచ్చు, లేకపోతే ఆర్టీసీ ఎంప్లాయీ కావచ్చు, ఒక కార్మిక రంగంలో పనిచేసే ఉద్యోగి కావచ్చు, ఒక యూడీసీ కావచ్చు, ఏఎల్డీసీ కావచ్చు, ఎవరైనా తీసుకోండి, మీరు ఎవరికి కూడా 6.5 లక్షల కంటే ఎక్కువ జీతం ఉండదు. పెన్షనర్స్కి ఇంచుమించుగా 90% మంది పెన్షనర్స్కి ఈ బడ్జెట్ లాభం జరిగింది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆహ్వానిస్తున్నారు ఈ బడ్జెట్ను. వాళ్ళకి అవకాశం మంచి పెన్షనర్స్కి ముఖ్యంగా అంటే వాళ్ళకి వచ్చే జీతం తర్వాత వచ్చేటువంటి బడ్జెట్ పైసలు కాబట్టి వాటిలో కొంత లాభం జరగడం అనేటువంటి ఖచ్చితంగా ఈ బడ్జెట్ లో ఉంది. ఇంకా విశ్లేషిస్తారు మీరు కూడా చర్చలో. టీఆర్ఎస్ నుంచి సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ భానుప్రసాదరావు గారు, తర్వాత ఫోన్ లైన్లో అద్దంకి దయాకర్ గారు ఉన్నారు, కాంగ్రెస్ నుంచి అధికార ప్రతినిధి. అద్దంకి దయాకర్ గారు, మీరు ఎట్లా చూస్తారు బడ్జెట్ని? మీకు ఇంతకంటే ఇంకేం అర్థమవుతుంది ప్రతిపక్షానికి? అందులో రాహుల్ గాంధీకి అని అంటున్నారు వాళ్ళు. నమస్కారం సంగప్ప గారు, ఎక్స్క్యూజ్ చేయండి ఫస్ట్, నన్ను నేను లేచే వరకు టైం అయింది రాత్రి, కాబట్టి ఎక్స్క్యూజ్ చేయమని విజ్ఞప్తి చేస్తున్నా. రెండవది, ప్రకాష్ రెడ్డి గారు నిన్న భానుప్రసాద్ గారు కూడా ఉన్నారు అదే చర్చలో, అవే చెప్పింది మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. కానీ వాస్తవానికి ఇది మరి మధ్యంతర బడ్జెట్ అంటూనే మొత్తం ఎలక్షన్ బడ్జెట్ ను సంపూర్ణంగా ఏదో ఎన్నికల తాయిలాల కొరకు ప్రకటించుకున్నట్టుగా ఉన్నది తప్పితే ఇది ఇంటీరియం బడ్జెట్ అనడానికి కూడా అవకాశం లేదు. దాంట్లో 2-3 అంశాలు సరే ఇంపార్టెంట్, సరే విధానపరమైన నిర్ణయాలు అవి, కానీ ఆర్థిక అంశాన్ని జోడించాల్సిన అవసరం వచ్చింది. ఇన్ని రోజుల తర్వాత మోడీ గారి 4 సంవత్సరాలు 8 నెలల తర్వాత వాళ్ళు ఓటు రాజకీయాల కొరకు ఈరోజు ఇలాంటి ప్రకటనలు చేసిందని నేను అంటా. ఎందుకంటే నిజంగా అభివృద్ధి జరిగి అసలు భారతదేశం అంతకంటే ముందు ఉన్నదానికంటే ఎక్కువ ప్రగతి మరి సాధించి ఉంటే ఈ రైతులను అప్పీల్ చేసుకోవడానికో లేకపోతే ఏంటిది మన ఉద్యోగులను మధ్య తరగతి వాళ్ళని అప్పీల్ చేసుకుంటానికి డైరెక్ట్ నగదు మినహాయింపు 5 లక్షల వరకు అనేది అది ప్రజాకర్షకంగా ఉన్నదే. తర్వాత దీని పేరు మన 6,000 రూపాయలు నగదు జమ 3 సార్లుగా చేసింది. ఇవి 2 కూడా అట్లనే ఉన్నాయి. సరే, ఉద్యోగ కల్పన గురించి చర్చ లేకపోవడం, 60 సంవత్సరాల నిన్న అసంఘటిత కార్మికులకు 3,000 రూపాయల పెన్షన్ కూడా కొత్తది. అంటే మామూలుగా వాళ్ళని మొదటి నుంచి మనం ఈఎస్ఐ పరిధిలోకి తీసుకొచ్చి తర్వాత వాళ్లకు 21,000 కనీస వేతనం ఇవ్వాలని కూడా కేంద్ర లెవెల్లో పెద్ద ఎత్తున అన్ని రాష్ట్రాలు కూడా ఉద్యమించిన పరిస్థితి ఉన్నది. వాటిని ఏ రోజు పట్టించుకోని పరిస్థితి. కానీ ఇది ఇప్పుడు వాళ్ళు చేస్తున్న ఈ ప్రకటనలన్నీ కూడా నేను ఒక బహిరంగ సభను తలపించిన అది, లేదంటే ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ మనం అమెరికాలో కాక మోడీ మీటింగ్ పెడితే ఎట్లా అందరూ చేసి కొడతారో చివరికి పీయూష్ గోయల్ కూడా అలాంటి ఒక అప్లాజ్ వచ్చేటట్టుగా అందరూ మోడీతో సహా అందరూ చేసిన ఈవెంట్ మేనేజ్మెంట్ లో సక్సెస్ అయింది. కానీ వాస్తవానికి సామాన్యునికి ఒరిగింది ఏంటి అని అంటే అన్ని రకాలుగా అది నష్టం చేకూర్చింది. ముఖ్యంగా నిరుద్యోగులకైతే ఒక ఊరట ఉంటదని ఒక ఆలోచన ఉండే, కానీ నిరుద్యోగులకు సంబంధించి ఎలాంటి ప్రకటనలు లేవు. గత ప్రకటనలే మళ్ళీ చేసినట్టుగా మనకు కనిపించింది తప్ప మరొకటి కాదు. ఓటు బడ్జెట్ గానే దీన్ని చూడాల్సిన అవసరం ఉంటుంది. దాంట్లో వచ్చినట్టుగా ఓటు కోసం బడ్జెట్ ను అది ఓటాన్ అకౌంట్ పేరు మీద పెట్టిండ్రు. ఓటాన్ అకౌంట్ మధ్యంతర బడ్జెట్ కూడా కావచ్చు, కానీ ఇది కంప్లీట్ బడ్జెట్ ను పాలసీ మేకింగ్ కూడా దాంట్లో డిక్లేర్ చేయడం బట్టి చూస్తేనే భయం అవుతున్నది బీజేపీకి. ఇంకా మేము చేసే అభివృద్ధి అనేది ప్రజలకు రీచ్ కాలేదు. ఆ వర్గాల నుంచి వస్తున్న ఇప్పుడు రైతులకైతే డైరెక్ట్ గా మరి 6,000 రూపాయలు ఏ రకంగా 12 కోట్ల మంది రైతు కుటుంబాలకు ఎట్లయితుందో మరి అది
సరిగా అర్థం కావట్లేదు. 5 ఎకరాలకు అదే ఆల్రెడీ రాహుల్ గాంధీ గారు ప్రకటించారు కదా, మేము కూడా రైతులకు డైరెక్ట్ డబ్బులు మొత్తం. ఇప్పుడు మేము కనీస ఆదాయ పథకం అనేది ప్రకటించి ముందే ఉన్నందువల్లనే వాళ్ళు ఈ 2000 పథకం పెట్టి ఉంటారు. కానీ దాన్ని అంటే మీరే వాళ్ళు ఎట్లా ఇస్తారో అంటారు, మీరేమో కనీస ఆదాయ పథకం ప్రకటిస్తారు, మీరు డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లో వేస్తామని చెప్తారు కదా. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు రైతు కూలీలకు రైతులకు భరోసా ఇవ్వకలేక రైతులు కూడా రైతు కూలీలుగా మారిపోయింది. ఓకే, ఇలా ఇప్పుడు డైరెక్ట్ డబ్బులు ఇస్తేనే వాళ్ళు బతికే పరిస్థితి వచ్చింది వాళ్ళ నోట్. రైట్ సార్, నిన్నటి కేంద్ర బడ్జెట్ గురించి మాట్లాడుతున్నాం. బాలకృష్ణరావు గారు, మీకు ఎట్లా అనిపిస్తుంది? డెఫినెట్గా ఇది కొంత ఒక స్టేజ్ వరకు కొంత ఊరట ఉండేటువంటిది ఉన్నప్పటికీ కూడా, బట్ మోడీ గారి నుంచి ఎక్స్పెక్ట్ చేసింది దీనికంటే ఎక్కువగా ఈ దేశానికి సంబంధించినటువంటి దిశ నిర్దేశించేటువంటి లక్ష్యాలని ఆ రోజు 2014లో ప్రజలు ఎక్స్పెక్ట్ చేశారు. 2014లో దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా మోడీ గారి వెనక నిలబడ్డది. ఎందుకంటే అది బీజేపీ ప్రధానంగా అనుకోలేదు. ఆ రోజు మోడీ గారిని చూసి మోడీ ఇదితోనే గెలవటం జరిగింది. గెలిచినటువంటి మోడీ గారి దృష్టిలో ఈ అప్పటి వరకు వస్తున్నటువంటి సిస్టమ్స్లో మార్పులు కానీ, లేకపోతే ఈ దేశానికి అంటే ఆనాడు ప్రధానమంత్రిగా వచ్చినటువంటి పివి నరసింహారావు గారు ఒక డైరెక్షన్ చూపెట్టినటువంటి ఇదిలోనే ఇంకొక డైరెక్షన్లో ఈరోజు ప్రపంచ దేశాలకు ధీటుగా నిలబడేటువంటి స్థాయిలో నిలబడేటువంటి పరిస్థితి ఏమైనా వస్తుందేమో అనేటువంటి ఒక ఆశతోనే ఈ దేశంలో ఉన్న ప్రజలంతా మోడీ వెంబడి నిలబడటం. కానీ గత దాదాపుగా 5 సంవత్సరాలు, ఇంకా 2-3 నెలలు అయితే అయిపోతుంది. కాబట్టి దాదాపు 4 సంవత్సరాలు 8 నెలలు, 4 సంవత్సరాలు 9 నెలల్లో చూసినట్టయితే కనుక పెద్దగా అంటే ఆశించినంతగా మనం ఏమీ మార్పులు కనబడలేదు. అంటే ఈ దేశం ఒక విధానపరమైనటువంటి నిర్ణయం ద్వారా లబ్ధి పొందినట్టుగా ఎక్కడా కనబడలేదు. మోడీ గారు అనేక నిర్ణయాలు తీసుకున్నారు, చాలా నిర్ణయాలు, అది జిఎస్టీ కావచ్చు, అది డిమానిటైజేషన్ కావచ్చు, ఇట్లాంటి అనేక నిర్ణయాలు, అనేక విమర్శలను ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ దాంట్లో ఉన్నటువంటి లోపాలను ఎప్పటికప్పుడు సరిదిద్దుకుని ఇంకా ముందుకు పోయేటువంటి ప్రయత్నం జరగలేదు. చిన్న విమర్శ రాగానే వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి కనబడ్డది, కానీ పూర్తిగా దాన్ని ఎటుకాకుండా నిర్ణయం చేసినటువంటి పరిస్థితులు కనబడ్డాయి. ఈ మొత్తం బడ్జెట్లో చూసుకున్నట్టయితే కనుక రైతులు, ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగం అనేక రాష్ట్రాల్లో అనేక రకాలైనటువంటి ఉధృతమైనటువంటి ఉద్యమాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తమిళనాడు రైతాంగం చూసినాం ఏ విధంగా ఉద్యమం చేసినారు అనేటువంటి, మధ్యప్రదేశ్లో చూసినాము, మహారాష్ట్రలో చూసినాము, అనేక రాష్ట్రాల్లో రైతాంగం ఏ రకమైనటువంటి ఉద్యమాలు చేస్తున్నారు అనేటువంటి చూసినాం. కానీ ఈ 4 సంవత్సరాల్లో రైతాంగానికి సంబంధించినటువంటి విషయాల్లో పెద్దగా దృష్టి పెట్టినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ఈరోజు అంటే మనం ఎప్పటి వరకైతే మనం రైతు ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి ప్రోడక్ట్కి పూర్తి స్థాయిలో మార్కెటబిలిటీ లభించదో, ఎప్పుడు అది ఇంటర్నేషనల్ మార్కెట్లో లభించాలి, లేకపోతే దేశంలో కానీ దానికి సరైనటువంటి ధరలు రావటం కానీ ఆ విధంగా ఏర్పాటు చేయడంలో కానీ పెద్దగా ప్రయత్నాలు కనిపించలేదు. ఈ ఇదిలో అంటే దాదాపుగా మనం మొదటి నుంచి చెప్తున్నట్టుగానే 60% మంది ఈరోజు ఆ రంగం మీదనే డిపెండ్ అయిపోయినటువంటి పరిస్థితి. దాని తర్వాత రెండో రంగంగా చెప్పుకునేటువంటిది నిర్మాణ రంగం. ఈ అగ్రికల్చర్ తర్వాత నెక్స్ట్ సెగ్మెంట్ ఏదైనా ఉంది అంటే అది నిర్మాణ రంగంలోనే అసంఘటిత కార్మికులు కానివ్వండి నుంచి మొదలు పెట్టుకుని అనేక ఇండస్ట్రీస్ ఆ రంగం మీద డిపెండ్ అయి పనిచేస్తుంటుంది. ఆ రంగంలో కూడా ఈరోజు జిఎస్టీ వచ్చిన తర్వాత అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి వచ్చింది. డిమానిటైజేషన్ వచ్చిన తర్వాత అనేక ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు ఆ 2 రంగాలు కూడా ఆ రంగం కూడా కుదేలైపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇకపోతే మనం ఫారెక్ట్ ఎఫ్డిఐస్ ఏమైనా పెరిగినాయా అని అంటే ఎఫ్డిఐస్ పెరిగినటువంటి అంతా కూడా సర్వీస్ రంగంలోనే పెరిగినాయి చెప్తే మన ఇండస్ట్రీస్లో పెద్దగా పెరిగినటువంటి ఇది లేదు. ఇండస్ట్రీస్లో పెరిగితేనే మనకు ఎంప్లాయ్మెంట్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఆ రకంగా ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయన్నీ కూడా సర్వీస్ సెక్టర్లోనే వచ్చినాయి చెప్తే ఎక్కువగా ఇండస్ట్రియల్ సెగ్మెంట్లో పెద్దగా రాలేదు. కాబట్టి ఆ వైపుగా కూడా పెద్దగా అయ్యారు. ఈరోజు దేశం మొత్తం కూడా భారతదేశం చరిత్రలోనే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు రైతాంగం పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి రైతులని ఏ విధంగానైనా ఒక మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకురావాలి, వాళ్ళ జీవన విధానంలో మార్పులు తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకు పెట్టుబడి సహాయం కింద ఇచ్చేటువంటి పథకాన్ని 8,000 రూపాయలు ప్రతి పంటకి 4,000 రూపాయలు చొప్పున ఇచ్చేటువంటి పథకాన్ని ముఖ్యమంత్రి గారు తీసుకొస్తే దేశం మొత్తం కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈరోజు తెలంగాణ వైపు చూసేటువంటి విధంగా ఆ పథకం సక్సెస్ అయింది. ప్రపంచంలోని అనేక మంది మేధావులు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసినటువంటిది ఉంది. ముఖ్యంగా స్వామినాథన్ గారు లాంటి వాళ్ళు కూడా దాన్ని ఇవ్వటం జరిగింది.
సో అనేక మంది రైతులకు సంబంధించినటువంటి సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దాన్ని ప్రశంసించడం జరిగింది. రైట్. సో ఆ ప్రశంసలు వచ్చినటువంటి పథకాన్ని కేంద్రం ఏదో మళ్ళీ దాన్ని చేయబోతుంది అనేటువంటిది, కేంద్రం కూడా ఇంట్రడ్యూస్ చేయబోతుంది అని తెలిసినప్పుడు ఆల్రెడీ కొన్ని రాష్ట్రాలు, ఇప్పుడు ఒరిస్సా కానివ్వండి, లేకపోతే ఇంకా చాలా రాష్ట్రాలు దాన్ని అడాప్ట్ చేసుకుని చేస్తున్నటువంటి కేంద్రం కూడా అడాప్ట్ చేస్తుంది అనుకున్నప్పుడు దేశంలో ఉన్నటువంటి రైతాంగం మొత్తం కూడా ఒకవైపు ఆ వైపు చూసింది. కానీ ఈరోజు అక్కడ కాపీ చేసినటువంటి ఇది కూడా పూర్తి అది ఒక పద్ధతి ప్రకారంగా కాపీ చేయలేకపోయారు అనేటువంటిది కనబడుతుంది. సహాయం, పెట్టుబడి సహాయం, రైతుకు సహాయం, పెట్టుబడి సహాయం అనేటువంటిది 5 ఎకరాల వరకు ఇచ్చారు, బాగుంది. 5 ఎకరాల వరకు ఇచ్చినప్పటికీ కూడా ఇప్పుడు ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ గారు ఇచ్చేటువంటిది స్కీమ్ బాగుంది. 5 ఎకరాలకే ఇస్తున్నారు, కానీ అక్కడ కూడా 5 ఎకరాలకే పరిమితం చేసినప్పటికీ కూడా అక్కడ ఇచ్చినటువంటి పద్ధతి బాగుంది. కానీ ఇక్కడ 5 ఎకరాల వరకు ఎవరికైనా 6,000 అనేటువంటిది. సరే, మీరు అన్నారు 4.5 ఏళ్ళుగా 5 ఏళ్ళ దగ్గరగా 5 ఏళ్ళ నుంచి రైతులు పట్టించుకోలేదు అన్నారు. ఈ 6,000 రూపాయలతో భారతదేశ రైతుకి మేలు జరగదా? అంటే నేను అనేది ఏంటంటే ఈ 6,000 రూపాయలకు కూడా ఒక సరైనటువంటి విధానాన్ని రాలేదు అనేటువంటిది నేను చెప్పేది. ఓకే. ఇప్పుడు రైతుకు అవసరం ఎప్పుడు పంటకు ఆ పెట్టుబడి పెట్టే సమయంలో కావాలి. మేము 3 సార్లు ఇస్తామంటే 3 సార్లు పంట పండుతుంది. మొదలు మనకి ఎక్కడ చూసుకున్నా ఎక్కువ వరకు భారతదేశంలో ఎక్కువ వరకు పండేటువంటి పంటలు 2 సార్లు పండుతాయి. ఆ 2 సార్లు పంట ఎప్పుడైతే విత్తనం వేసే సమయానికి మనకు వచ్చేటువంటి విధంగా దాన్ని ప్లాన్ చేసుకోవాలి. ఆ ప్లానింగ్ లో లోపం ఉన్నది ఒకటి. రెండవది, ఒక గుంట భూమి ఉన్న వాళ్ళకి అదే 6,000, 5 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకు అదే 6,000 అనేటువంటి దాంట్లో కూడా డెఫినెట్ గా అది రైతుకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటువంటిది చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. రెండు అంశాలు కూడా డెఫినెట్ గా దాంట్లో కొంత కన్సర్న్ ఉన్నటువంటి దీనిలో. సార్, ఒక భిన్నమైన అంశం ఏంటంటే ఇది వ్యవసాయ పెట్టుబడి కోసం సహాయం పథకం కాదు సార్. ఇది రైతు కుటుంబాలను ఆర్థికంగా చితికిపోకుండా 1 ఎకరం ఉన్న వ్యవసాయం చేసుకుంటాడు, 2 ఎకరాలను చేసుకుంటాడు, 5 ఉన్న చేసుకుంటాడు, 20 ఉన్న వ్యవసాయం చేసుకుంటాడు. వ్యవసాయం మీద ఆధారపడి బతికేటువంటి కుటుంబాలు చిదిమిపోకుండా ఎంతో కొంత ఆర్థికమైనటువంటి చిన్న వెసులుబాటు కార్యక్రమం తప్పిస్తే ఇదేదో మొత్తం వ్యవసాయం అంతా కూడా మొత్తం మార్చేసి దేశంలో ఉత్పత్తి అయిపోతుందనేటువంటి కాన్సెప్ట్ కాదు. ఇది నగదు బదిలీ మాత్రమే. ఇది వ్యవసాయం రైతు నగదు బదిలీకి భానుప్రసాద్ గారు అడిగిన లాజిక్ ఉంది. ఇప్పుడు పెట్టుబడి పెట్టే టైంలో అప్పు తీసుకొస్తారు రైతు, ఆ టైంలో మీరు ఇస్తే ఇది చిన్నదా పెద్ద సాయం. పెట్టుబడికి పెట్టేటువంటి అప్పు, దానివల్ల వచ్చే ఒకవేళ పెట్టుబడి పెట్టడం వల్ల ఒకవేళ నష్టాలు జరిగితే ఆల్రెడీ ఫసల్ బీమా యోజన ఉంది. ఆ ఫసల్ బీమా యోజన ద్వారా ఇది చేయొచ్చు. అందుకోసమే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 ప్రధానమైన విధాన ప్రకటనలు చేసింది బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఒకటి, ఈ దేశంలో వ్యవసాయ సంక్షోభాన్ని ఆపడానికి ఒకటే పరిష్కార మార్గం, 3 కలిపి ఒకటే పరిష్కారం ఏంటంటే పెట్టుబడి ఖర్చులు తగ్గించడం, ప్రతి ఎకరాకి జరిగేటువంటి ఉత్పత్తి పెరగడం, 3వది ఏంటంటే పెరిగినటువంటి ఉత్పత్తికి సరైన గిట్టుబాటు ధర రావడం అనేది. ఉత్పత్తి ఖర్చులు తగ్గించడం కోసమనే ఎరువుల మీద సబ్సిడీ పెంచింది, ఇత్తనాలు. అందుకోసం అంతకుముందు 600 రూపాయలు, 2014 600 రూపాయలు ఉన్న యూరియా ఈరోజు 350 రూపాయలు దొరుకుతుంది. డిఏపి 1650 రూపాయలు. ప్రపంచవ్యాప్తంగా పెట్రోలియం ప్రొడక్ట్స్ రేట్స్ తగ్గినాయి సార్, ప్రపంచవ్యాప్తంగా తగ్గినాయి సార్. నేను మీకు ప్రపంచవ్యాప్తంగా 40 రూపాయలు $40 క్రూడ్ కూడా యూరియా ఈరోజు 600 రూపాయలు. పెట్రోలియం బై ప్రోడక్ట్ అది. $40 క్రూడ్ ఉన్నప్పుడు కూడా భారతదేశంలో 600 రూపాయలకు యూరియా అమ్మినాం. మరి ఆ యూరియా ఏడిగిపోయింది? ఆ యూరియా ఏడిగిపోయిందని మీరు చెప్పి $40 పెట్రోల్ క్రూడ్ ఉన్నప్పుడు కూడా 600 రూపాయలకు యూరియా అమ్మినటువంటి 2012-13 కూడా అమ్మినటువంటి రోజులు భారతదేశంలో మనం రైతులు చూసారు. దీంతో పాటు కిసాన్ క్రెడిట్ కార్డు, కిసాన్ కార్డు ఇవ్వటం, సాయిల్ హెల్త్ కార్డు ఇవ్వడం కూడా పర్పస్ అదే. సాయిల్ హెల్త్ కార్డు అంటే ఏ పంట వేయాలా, ఎంత ఎరువులు వేయాలా, అందుకోసం పెట్టుబడి ఖర్చు. మీకు రైతులకు ఇచ్చేటువంటి యాంత్రీకరణతో కూడా మేము ట్రాక్టర్లు ఇస్తున్నాం. ట్రాక్టర్ కూడా అందులో భాగమే. అంటే పెట్టుబడి ఖర్చులు తగ్గించడం, ప్రతి ఎకరాకు ఉత్పత్తి పెరగటం. అదే కదా ఇందిరాగాంధీ తర్వాత మళ్ళీ ఎకరాకు అంటే గ్రీన్ రెవల్యూషన్ అనేటువంటి పదం కాకపోయినా కూడా ఉత్పత్తి పెరగడం కోసం అని చెప్పి ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ వ్యవసాయ పరిశోధనకు మొట్టమొదటిసారిగా 3 బడ్జెట్ చేసినటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు. కాబట్టి ప్రతి ఎకరానికి ఇప్పుడు 5 క్వింటాలు పండుతున్న కండులు 15 క్వింటాలు పండగలిగే పరిస్థితి రావాలి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. అదే 40 బస్తాలు పండుతున్న వడ్లు అది 50 బస్తాలు పండే పరిస్థితి రావాలి ఈ రోజున. అంటే ఇది కదా మనం చేయాల్సింది. ఎందుకంటే జనాభా పెరుగుతుంది, దేశ అవసరాలు పెరుగుతున్నాయి, భూమి ఏం పెరగదు. కాబట్టి వ్యవసాయం సంక్షోభం నుంచి గట్టెక్కియాలంటే 3 ప్రధానమైన మార్గాలలో పని మొదలైంది.
అందుకోసం మద్దతు ధర విషయంలో ఏం పని మొదలు కాలేదు. మీరు చెప్పినటువంటి 150-200 రూపాయలు పెంచినారు కాదని కాదు, కానీ గతంలో యూపీఎన్ టైం నేను పొగడం కాదు కానీ 10,000 8,000 అమ్మినటువంటి పత్తి ఈ రోజు 5,400, అది కూడా ఎవరు కొనడానికి అడగలేడు. మీ సీసీ కొనట్లేదు సార్. 10,000 ఎప్పుడు అమ్మలేదు సార్, 2,000 నుంచి మొదలైంది సార్. ఈ సంవత్సరం CCI సెంటర్స్ వేటిలో కూడా పత్తిని తీసుకొని రాలే రైతులు. ఎందుకు రాలేదంటే బయట మార్కెట్లో ఇంకెక్కువ ఉంది కాబట్టి. CCI మద్దతు ధర కంటే ఎక్కువ బయట మార్కెట్ 5,400 రూపాయలు రేట్ ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3,000 నుంచి ఈ రోజున 5,400 దాకా పత్తి రేటు పెంచారు. అది పెరిగినటువంటి పత్తి రేటు కూడా 8,000 నుంచి 10,000 అమ్మిన రోజులు పోయి ఈ రోజు 5,000 కూడా లాస్ట్ ఇయర్ ఏం పరిస్థితి, ఈ ఇయర్ ఏం పరిస్థితి? లాస్ట్ ఇయర్ కాదు, బిఫోర్ లాస్ట్ ఇయర్ కొంచెం సంక్షోభం ఉంటే లాస్ట్ ఇయర్ సంక్షోభమే లేదు. ఎవడు మార్కెట్ నేను చెప్పేది అంటే వ్యవసాయం సంక్షోభం నుంచి మీకు రికార్డు స్థాయిలో ఈ సంవత్సరము, అది అందరూ కృషి ఉండొచ్చు, రాష్ట్ర ప్రభుత్వాల కృషి లేదు అంటలేను, రికార్డు స్థాయిలో 275 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అయినాయి ఈ సంవత్సరం. ఇది రికార్డు. అంటే దేశ అవసరాలకు ఏం మాత్రం కూడా ఇంపోర్ట్ చేసుకునే అవసరం లేకుండా ఆహార ధాన్య ఉత్పత్తి జరిగింది కాబట్టి ఇంకా పప్పు ధాన్యాలకు పూర్తి స్థాయిలో మనం స్వయం సమృద్ధి సాధించలేదు, సాధించాల్సిన అవసరం కూడా ఉంది. నూనె గింజల విషయంలో కూడా, నూనెల విషయంలో కూడా ఇంకా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దానికి ఇన్సెంటివ్స్ ప్రకటించారు, అవి కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. ఇత్తనాల కోసం పప్పులు పండించే వాళ్ళకు ఇత్తనాలు ఎరువులు సబ్సిడీ కూడా ఇస్తున్నారు. కాబట్టి వ్యవసాయ ఉత్పత్తి దేశ అవసరం కోసం పెరగాల. ఎందుకంటే రాబోయే రోజుల్లో మద్దతు ధర విషయంలో కూడా స్వామినాథన్ కమిటీ ఊకే జపం చేసే వాళ్ళందరూ కూడా స్వామినాథన్ ఆయా రాష్ట్రాల్లో పెట్టుబడి ఖర్చుకు అనుగుణంగా బోనస్ ఇవ్వమని చెప్పారు. కానీ ఏ రాష్ట్రం బోనస్ ఇవ్వదు, ఏ రాష్ట్రం కొనుగోలు కూడా చేయదు. కాబట్టి రాష్ట్ర వ్యవసాయంలో 2 ప్రధానమైన అంశాలు ఉన్నాయి సార్. వ్యవసాయంలో కేంద్ర ప్రభుత్వము నిధులు మాత్రమే ఇస్తుంది, విధానపరమైన ప్రకటన చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలే. రాష్ట్ర ప్రభుత్వాలు దాంట్లో దయాకర్ గారు రైతుని 3 రకాలుగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. ఇది కూడా 3వది. ఇది అన్ని రకాలుగా రైతు అభివృద్ధి అవుతున్నాడు మా గవర్నమెంట్లో, ఈ బడ్జెట్ అది ఎగ్జాంపుల్ అంటున్నారు ప్రకాష్ రెడ్డి గారు. సరే, ఇప్పుడు దేశవ్యాప్తంగా రైతు సంక్షోభానికి కారణాలు వేరైనా, వ్యవసాయ సంక్షోభానికి కారణాలు వేరైనా, ఉత్పత్తి పెరుగుతుంది, దానికి రైతు శ్రమ తోడైతుంది, దానికి ఇన్వెస్ట్మెంట్స్ అవుతున్నాయి. కాబట్టి ప్రభుత్వాలు గిట్టుబాటు ధరకు, పంట గిట్టుబాటు ధరకి ఇచ్చేది, రైతును ఏ సందర్భంగా ఆదుకోవాలనే దాని విషయాలని అన్నిటి పక్కన పెట్టేసి అన్ని ప్రభుత్వాలు ఇప్పుడు రైతుకు నేరుగా నగదునివ్వడం ద్వారా తనలో ఉన్న వ్యతిరేకతను సబటైజ్ చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నంగా దీన్ని చూడాల్సిన అవసరం ఉంటది. సరే, దానిలో భాగంగానే మేము కూడా దీన్ని వ్యతిరేకించలేని స్థితి ఎందుకు వస్తుంది అని అంటే, రైతు నిజంగానే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్న పరిస్థితి, ఏదో కొంత ఊరట కల్పిస్తుందనే ఉద్దేశంతో దీన్ని అందరం కూడా అంగీకరిస్తున్నాం. కానీ అసలు ఇప్పుడు వాళ్ళు రైతుకు ఈ 6,000 లేకపోతే కేసీఆర్ గారు ఇచ్చిన 4,000తో రైతు సౌభాగ్యం పెరుగుతుందని చెప్పలేని స్థితి ఉంది. ఓన్లీ పైసలు వస్తున్నాయి కాబట్టి ప్రభుత్వాన్ని తిట్టకుండా ఓట్లు వేస్తున్నారు. ఇది ఓట్ల పంట కోసం వేస్తున్న ధన సాయం తప్పితే ఇది రైతు పూర్తిగా తన ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు ఉపయోగపడేది కాదు. దాని సరే స్వామినాథన్ కమిటీ రికమెండేషన్స్ అన్నిటిలో కూడా వాళ్ళు ఫాలో అవుతున్నట్టు కనపడుతున్నప్పుడు కూడా మనకేమి అది ఏది గుణాత్మకమైన మార్పు వ్యవసాయ రంగంలో తెస్తుంది ఈ ఆర్థిక సహాయం అని అనలేము. కానీ నా ఉద్దేశంలో 3 రకాలుగా అన్నప్పుడు గిట్టుబాటుకు సంబంధించి కనుక మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి మార్కెట్ ఫెసిలిటీస్, తర్వాత పండిన పంటకు నిక్కచ్చిగా వచ్చే ధరలు కనుక ఇస్తే మీరు రైతు పెట్టుబడి సాయం కూడా ఇవ్వనక్కర్లేదు. మీరు అంటున్న 5 హెక్టార్లకు 2,000 రూపాయలు ఇవ్వనక్కర్లేదు. ఈ ఎన్నికల ముందు వస్తున్న ఈ పరిస్థితి, ఆయన 1 సంవత్సరం ముందు చేసింది, నేను 1 నెల ముందు చేసింది. ఇంకా లెక్కన కేసీఆర్ ముందుగానే మేల్కొన్నట్టు లెక్క రైతుల నుంచి వచ్చే వ్యతిరేకతను అరికట్టడానికి. కానీ ఇది పూర్తిగా 60% ఉన్న వ్యవసాయ రంగానికి కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్న ఈ ప్రేమకు సరిపోదు. దీన్ని మనం సరితూకలేము. ఎందుకంటే తాత్కాలికమైన ఉపశమనం. ఇప్పుడు ఎలక్షన్ ముందు 5 లక్షల రూపాయలు మధ్యతరగతి వర్గానికి, అంటే నోట్బందీ తర్వాత, ఈ GST తర్వాత 5 లక్షల రూపాయలు ఫ్రీ చేయడం, ఎగ్జంప్షన్ చేయడం అనేది ఒక రిలీఫ్ గా కనిపిస్తుంది. సరే, ఒకటి బడ్జెట్ నుంచి కొద్దిగా పక్క జరిగి దయాకర్ గారు సరిగ్గా 2 నెలలే ఉన్న ఎలక్షన్స్. 2 నెలల ముందు ఆల్రెడీ యూపీఏ కావచ్చు, మీ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రైతు టార్గెట్ కానీ మీరు ప్రచారము అవన్నీ చేస్తున్నారు. రైతులకు 6,000 ఇస్తాన్నారు. ఇక మీ చేతిలో నుంచి రైతులు జారిపోతారు అన్న భయం పడుకుందా మీకు? అదేం లేదు రంగప్ప గారు, అట్లా ఏముండదు. వాళ్ళ వ్యతిరేకతను ఇది వే అవుతుంది వాళ్ళకి. ఇది ఇప్పుడు కేసీఆర్ గారు కూడా 4,000 రూపాయలు ఒక సెక్షన్, మళ్ళీ వీళ్ళు కూడా
చూడు డిటోగా వాళ్ళు కూడా కౌలు రైతులను పక్కన పెట్టేసింది. ఓకే కౌలు రైతు అనేటువంటి ఇప్పుడు అనాథ దేశంలోనే, రాష్ట్రాల్లోనే కాదు దేశంలోనే అనాథగా. సో మీకు ఇంకా కౌలు రైతులని ఇష్యూ మీరు తీసుకోవచ్చు. వీళ్ళు కూడా పక్కన పెట్టిన పరిస్థితులు. Right, sir. కానీ నిరుద్యోగ కల్పనకు కూడా ఒక భరోసా ఇచ్చి ఉంటే ఇంకా బాగుండు అనేది వస్తున్న పరిస్థితి. బడ్జెట్ మేనిఫెస్టో అనుకోవచ్చు, వాళ్ళు ఇంకా సిక్సర్లు ఉన్నాయట. ఇంకా ఏది మన ఇది ట్రైలర్ మాత్రమే అని చెప్పిండు నిన్న ప్రధానమంత్రి. అదే బీజేపీ మేనిఫెస్టో వేరు ఉంటది, బడ్జెట్ ను కూడా మేనిఫెస్టోగా మార్చుకున్నారు. ప్రభుత్వాలకు ఉండే అనుకూలత. కానీ డిక్లైనింగ్ స్టేజ్ లో ఉన్న మోడీ ఏది చెప్పినా నమ్ముతారా అనేది ఒక ప్రశ్న. చూద్దాం. అది సరే, అదొకటి వేరే చర్చ మళ్ళీ ఒకసారి పెడదాం. మణిప్రసాద్ గారు ఒకటి సరే, రైతులకు సంబంధించినటువంటి డేటా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డేటా క్రియేట్ చేయకుండా మనం ఏ స్కీమ్ని ఇచ్చినా కూడా దానివల్ల ఉపయోగం ఉండదు. దేశవ్యాప్తంగా కానీ రాష్ట్రాల్లో కానీ ఎక్కడైనా కానీ డేటా లేనప్పుడు మనం ఏం చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది ఒకటి. రెండవది, ఈ బడ్జెట్ మొత్తంలో సరే ఒకవైపు మనం దేశవ్యాప్తంగా అనుకున్నది, ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి అనేక అంశాలతో పాటు రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో వచ్చేప్పటి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో వచ్చేప్పటి, మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ అప్పటిదాకా ఉన్నటువంటి ప్లానింగ్ కమిషన్ని చేంజ్ చేసి నీతి ఆయోగ్ అనేటువంటి కొత్త ఇదిని స్టార్ట్ చేశారు. నీతి ఆయోగ్ని స్టార్ట్ చేసినప్పుడు వారి లక్ష్యాలు, వారి ఉద్దేశాలు చెప్పిన సందర్భానికి ఉన్న ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి దానికి ఎక్కడ పొంతలేదు. ఆ రోజు స్టార్ట్ చేసిన రోజు మాట్లాడినటువంటి మాటలు కనుక మీరు చూసినట్టయితే కనుక అసలు మొత్తం రాష్ట్రాలకే మేము హక్కులు అంతా ఇచ్చేస్తున్నాం అన్నట్టుగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రులు అంతా కలిసి నిర్ణయించుకుంటారు, రాష్ట్రానికి సంబంధించిన అందరు రాష్ట్రాలు కలిసి నిర్ణయించుకుంటారు అనేటువంటి విధంగా ఆ రోజు చెప్పలేదు. కానీ ఈరోజు ఏమైంది, అదే నీతి ఆయోగ్ రికమెండ్ చేసి పంపించినటువంటి మిషన్ భగీరథకు సంబంధించినటువంటి ఇది ఈరోజు దేశంలోనే ఏ ఒక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు కానీ ప్రజలు నాయకులు కానీ ఆలోచించని విధంగా మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆలోచించి ప్రతి ఒక్కరికి తాగునీరు అనేటువంటిది, మంచి తాగునీరు ఇవ్వటం అనేటువంటిది ఇట్స్ ఏ రైట్ సిటిజన్. అటువంటి దాన్ని ఈరోజు దేశంలో మొట్టమొదటిసారిగా ఒక ప్రయోగాత్మకంగా మొదలుపెట్టి చేస్తుంటే, ఇంత పెద్ద ఎత్తున చేస్తూ ఉంటే దాన్ని కనీసం ఆ నీతి ఆయోగ్ లాంటి వాళ్ళు దాన్ని రికమెండ్ చేశారు. ఎస్, ఇది ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్నటువంటిది, దీనికి డెఫినెట్గా మనం మద్దతు ఇవ్వాల్సిందే, మనం ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వాల్సిందే అని అంటే దానికి లేదు. మిషన్ కాకతీయ డెఫినెట్గా ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా మొత్తం చెరువుల పునరుద్ధరణ జరిగి మొత్తం వచ్చేటువంటి వర్షం వచ్చినటువంటి సందర్భంలో వాటర్ను వాడుకునేటువంటి ప్రతి చుక్కని వాటర్ని వాడుకునేటువంటి విధంగా చేసేటువంటి ప్రయత్నానికి కూడా ఇవ్వమని చెప్తే దానికి సంబంధించినటువంటి ఇది లేదు. ఈరోజు కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్కి ఒక నేషనల్ ప్రాజెక్ట్గా గుర్తించి దానికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడానికి దానికి ఇంతవరకు ఏమీ లేదు. అనేక సందర్భాల్లో మనం చెప్తే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ అంశం మీద ఈరోజు కాజీపేటలో రావాల్సినటువంటి సంబంధించిన విషయంలో కానీ ఏ ఇదిలో కూడా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి అడ్వాంటేజెస్ అయితే లేదు. ఇప్పుడు సించాయి యోజన కింద ఈ రాష్ట్రానికి అది RRR పథకం కింద నిధులు వచ్చినా వాళ్ళు స్పష్టంగా చెప్పాలని నాకు తెలిసినంత వరకు 1000 కోట్ల పైనే వచ్చినాయి సించాయి యోజన కింద. అవే కదా మిషన్ కాకతీయ కింద. ఎవ్రీ పర్ డ్రాప్ మోర్ క్రాప్ ప్రధానమంత్రి చెప్పింది కూడా అదే కదా. మిషన్ భగీరథ ఇది కొత్త కార్యక్రమంగా మీరు భగీరథ అని పేరు పెట్టి మీరు పైప్ లైన్ వేసి తప్పిస్తే గత 20 సంవత్సరాల నుంచి రూరల్ డెవలప్మెంట్ స్కీమ్ కింద అంతకుముందు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అయితే సరే వాళ్ళ నాయకుల పేరు పెట్టుకుంటారు. రాజీవ్ గాంధీ వాటర్ మిషన్ స్కీమ్ కింద కూడా తెలంగాణలో 30% గ్రామాలకు రక్షిత మంచినీరు ఇచ్చారు. ఈ పదం ఉపయోగిస్తున్న కాంగ్రెస్ క్రెడిట్ అని చెప్పట్లే. కాంగ్రెస్ ఇది కొనసాగింపుగానే జరుగుతున్నట్టు కార్యక్రమం. దానికి మీరు మిషన్ చూసేవాళ్ళు తెలంగాణలో ఎండాకాలం వచ్చింది అంటే మొత్తం బిందెలు పట్టుకుని తిరిగే నేను 30% గ్రామాలను ఉపయోగించాను పేరు, 70% గ్రామాలను పట్టుకున్నారు. సార్ మా ఊళ్ళో 2004 కూడా రక్షిత మంచినీరు వచ్చింది. మా ఊరు మా ఊర్లో మంచినీళ్ళు కాదు సౌడ నీళ్ళు. అది పక్కన మూడో ప్రధానమైన అంశం ఏంటంటే నీతి ఆయోగ్ విషయంలో ప్రధానమంత్రి చాలా స్పష్టంగా చెప్పాడు. ఆల్ చీఫ్ మినిస్టర్స్ ఆర్ మై క్యాబినెట్ మినిస్టర్స్ అని. మెజారిటీ చీఫ్ మినిస్టర్స్ ఏ నిర్ణయం చేస్తే అదే నీతి ఆయోగ్ నిర్ణయం అవుతుంది. మరి అక్కడ డెమోక్రసీ ఉండకూడదు, మహారాష్ట్రానికి కావాలని అనుకుంటే నీతి ఆయోగ్ చెప్పిన 29 మంది ముఖ్యమంత్రులు క్యాబినెట్ మంత్రులకు ఉన్న మెజారిటీ నిర్ణయం అయితే థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి గారు, భానుప్రసాదరావు గారు, తర్వాత అద్దంకి దయాకర్ గారు. గుడ్ మార్నింగ్ తెలంగాణ మీ అభిప్రాయాలు చెప్పినందుకు. మరి రేపు పొద్దుగాల కలుద్దాం. స్టే ట్యూన్డ్.